శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ నీదు చరితనే పాడదొడగితి పదబంధముల పాటను కూర్పు తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ దశరథ భూపతి పుత్రుల బడయగా యాగము సేయా పుట్టితివంట జనని కౌసల్య ముతుల పంటగా మురిపెములొలుపుచు పెరిగితివంట ఆడుచు పాడుచు తమ్ముల ముగ్గుర కూడి పెరుగుతూ ఆటల సందున గగన జాబిలిని పొందగ నీవు కోరితివంట జనని కౌసల్య కుశల బుద్ధితో హతమునందు జాబిలి చూపి గోరు ముద్దలే పెట్టినదంట గురువు వశిష్ఠు చెంతన నీవు లక్ష్మణ భరత శత్రుఘ్నులను విద్యల నేర్చి బుద్ధుల వడసి అయోధ్య ప్రజల మన్ననలంది ముద్దులొలుకుచూ పెరిగితిరంట శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ నీదు చరితనే పాడదొడగితి పదబంధముల పాటను కూర్పు తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ యాగము సేయు విశ్వామిత్రుడు యాగరక్షణకు నిన్ను తమ్ముని కొనిపోవగను కోరగనప్పుడు అదిగని దశరథు మిగుల చింతలో కుములుచుండగా రాగల రోజుల కాగల మంచిని హితపు వాక్యములు తెలిపి వశిష్ఠుడు మినుల పంపగా రాజు మనుమును మార్చను అంట కౌశికు వెంట నరయు వేళలో సంధ్యకాంతులు మింగుముట్టెను మీరు చేరగా సరయు తీరము ఆలసించక చమించుడు నేవసగెదను బలాతి బలలను విద్యల రెండింటి జ్ఞాన మాతృకా స్థానమైనవి ఆకలి దప్పిక చేరనీయవని అనుచు కౌశికు అనుగ్రహించెను పరిగ్రహించి మీరు వాణిని సంతసమ్ముగా వరలితిరంట శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ నీదు చరితనే పాడదొడగితి పదబంధముల పాటను కూర్పు తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ దర్భశయ్యపై నిద్రను పొంది ఉషోదయమున శ్రావ్యకీర్తికను మహర్షి లేపగా నిద్ర మేల్కొని సాధ్య కృత్యములు విద్యుత్కర్మలు నిర్వర్తించి సాగిన నడకను గంగా సరయు సంగమ ప్రాంతము చేరిన వేలను కామాశ్రమమును దర్శించి దాని గాథను గురు
తిరిగి అచ్చట రేయిని గడిపితిరంట మునుల మనసులు సంతసించగా నదిని దాటి ఆవలి తీరము నావను మీరు చేరితిరంట అచటి అడవి కాంచిన నీవు వివరము అడుగగా మలద కారుష జనపద వివరము విశ్వామిత్రుడు తెలిపెను అంట యక్షిణి తాటక రాక్షస బలమును నిలువరించగా ఆనతి నీయ తడబడు మనసున శ్రీ సంహారం చేయుట మానుట అని సందేహించుచు నీ ఉండగా నీపై నోకిన తాటకిని తన హుంకార ధ్వనితో మహర్షి కౌశికుని నిలువరించగా శబ్దవేదిని దానిని జంపి నిలిచితివంట శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ నీదు చరితనే పాడదొడగిది పదబంధముల పాటలు కూర్పు తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ సంతసించిన కౌశికుడపుడు దండ చక్రము ధర్మ చక్రము కాలచక్రము విష్ణు చక్రము ఇంద్ర చక్రము ఐషికము ధర్మపాసము బ్రహ్మాస్త్రము కాలపాసము వరుణపాసము ఆగ్నేయాస్త్రము వాయువాస్త్రము మున్నగుగాగల దివ్యాస్త్రములను ఉపదేశించగా తమ తమ రూపుల ఆశ్రములన్నీ నీదు ఎదుటను నిలబడగా వారిని తాకి నీదు మనమున లీనము చేసి నిలిచితివంట శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ నీదు చరితనే పాడదొడగిది పదబంధముల పాటలు కూర్పు తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ అనుగ్రహించిన శ్రములన్నింటి ఉపసంహారక క్రమమును నీవు ఎరుగగనప్పుడు కోరితివంట అంతట కౌశికు అమితాదరణను సత్యవంత సత్యకీర్తి పరాజ్ఞఖల వామ్యఖల లక్ష్యాలక్ష్యల రభసదృష్టల సీతోదరముల దృఢనాభ సునాభల దశాక్షశతవక్త్రల దశశీర్ష మహానాభల పద్మనాభము ఆదిగలుగు ఉపసంహారక మంత్రక్రమమును బోధించ సాధన నీవు నేర్చితివంట నీవు నేర్చిన విద్యలు అన్నీ తమ్మునికీవు మహర్షి ఆనతి నేర్పితివంట శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ నీదు చరితనే పాడదొడగిది పదబంధముల పాటలు కూర్పు
తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామా. సాగిన మీరు తాటకవనమును దాటినంతనే సుందరమైన మృగములు కలిగి శకుంత పక్షుల సమూహాలతో వివిధ సుమాల విరివిగా పూచిన విస్తారం పూలతలతో చూడముచ్చటగా బొరలిన ఆశ్రమ వాటిక మీరు చేరితిరంట. దాని చరితను తెలియవలికిన నీ ముచ్చటను తీర్పంగా అంత కౌశికు సిద్ధాశ్రమపు చరితను అంతా తెలిపెను అంట. శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామా. నీదు చరితనే పాడదొడగితి పదబంధముల పాటలు కూర్పు తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామా. తను తలపెట్టిన యజ్ఞవాటిక ఇది ననుచు ఎరుకను పరచ యజ్ఞ దీక్షను గైకొనమనుచు నీవు తన్నుడు ధనువులు భూని యాగరక్షణ దీక్షను గైకొన 5 రాత్రులు గడచిన ఎంతట నిర్మలమైన ఆకాశములో ఏవో మోతలు గర్జనలు చూచుచుండగా సురశక్తులు రక్తధారలను వర్షింప ఆగ్నేయాస్త్రము సంధించి సుబాహు ప్రాణము తీతివంట. మిగిలిన రకసీవు కలజంప వాయువాస్త్రము వేసిదివంట. స్రాతిగ్నువను ధనువున విడచి మారీచుణ్ణి గొట్టిదివంట. తగిలిన దెబ్బకు అర్కసుడు సముద్ర తీరం చేరెను అంట. శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామా. నీదు చరితనే పాడదొడగితి పదబంధముల పాటలు కూర్పు తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామా. క్రతువునంతను పూతిగా సలిపి విశ్వామిత్రుడు మీతో కలసి మిథిల వైపుకు సాగుచునుండా సాయం సంధ్యకు శోణభద్రను చేరితిరంట. విశ్రమించిన వేళను అప్పుడు తనదు వంశపు చరితను తెలిపి మహర్షి అలసట తీర్చెను అంట. శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామా. నీదు చరితనే పాడదొడగితి పదబంధముల పాటలు కూర్పు తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామా.
మరు రోజు దయపు వేకువనే విద్యుత్ కర్మల నిర్వర్తించి తిరిగి యానమును జలివిదిరంట మిథిలా నగరపు చేరువనే గౌతమాశ్రమమును దర్శించి నిర్జయమైన దాని కథను తెలియనడుగా గౌతము భార్య అహల్య మీద పులోమజాన్వితు మోహమునంది మహర్షి లేని సమయాన ఆతని రూపము వడసి తాను అహల్య గూడి గమించదను ఎదురై వచ్చిన గౌతముడు ఆకృత్యమునకు ఆగ్రహించి నపుంసుకునిగా ఇంద్రుని చేసి నపుంసునకునిగా ఇంద్రుని చేసి అహల్యనాథని రాతిని చేసి రాఘవు పాదము సోకినంతనే నీదు రూపమును పొందుదువనుచు తపముకు తాను సాగెను అనుచు కౌశికు నీకు అరుల కన్నుల కానవి ఎట్టి అహల్య రూపును చూపెను అంట నీదు దృష్టులు సాగిన ఎంత పూర్వ రూపము పొందిన ఆమెకు నీవు తమ్ముడు ప్రణవిల్ల ప్రకృతి సంబర వేడుకను పూలవాననే కురిసెను అంట అప్పుడే వచ్చిన గౌతముడు ఆమెను చేకుని మీకు సపర్యలు చేసెను అంట శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ నీదు చరితనే పాడదొడగితి పదబంధముల పాటలు కూర్పు తేనె జాలునా మాటలు కూర్పు శ్రీ రఘునందన సీతారమణ జానకి వల్లభ ఓ రఘురామ